అంతే కదా, ఓడిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఏమంటారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి, దీని మీద ముంబైకి సంబంధించిన ఒక న్యూస్ పేపర్ కూడా సర్వే చేసి ఇచ్చిందంట. దాన్ని వాళ్ళ ఛానల్లోనూ వాళ్ళ పత్రికల్లోనూ పెద్ద హెడ్లైన్స్ వేసుకున్నారు. మరి 2019లో మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు సక్రమంగా పనిచేశాయా? 2024లో ఓడిపోయాయి కాబట్టి ఈవీఎంలు మంచివి కాదా? తప్పు కదా, ఒకటే స్టాండ్ కదా, ఇది ఎక్కడ లెక్క? సో అట్లాగే ఇప్పుడు అమిత్ షా గారు కూడా ఆరోపించింది అదే కదా. అయితే ఓటమి కారణం నాయకత్వ లోపం అని ఒప్పుకోవట్లేదు. ఎలా చెప్తున్నారు ఒకసారి ఇక్కడ చూడండి, ఓడిపోతే ఈవీఎంలు అని ఆడిపోసుకుంటున్నారు, ఈవీఎంలు పని చేయట్లేదట. అది కూడా పని చేయకపోతే ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్నారు. లేదంటే ఏదైనా కేసులో ఓడిపోయి అంటే ఒక కోర్టు తీర్పిస్తే న్యాయమూర్తులు అమ్ముడుపోయారో లేదంటే కోర్టు సరిగ్గా చెప్పట్లేదని ఆరోపిస్తున్నారు. అదే చెప్పారు ఇక్కడ. ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం నాయకత్వ లోపమే. విలేకరి ఒక ప్రశ్న సంధిస్తే భాజపా ఏజెంట్గా ముద్ర వేస్తున్నారు. ఒకవేళ జర్నలిస్ట్ ఎవరైనా క్వశ్చన్ చేస్తే నేషనల్ మీడియాలో వీడు భాజపా పక్షపాతి, వీడు ఎన్డీఏ భాగస్వామి పక్షపాతి, అందుకే వీడు క్వశ్చన్ అడిగాడు, ఆపాదించారు. అంటే పార్టీలుగా ఉండేవాళ్ళు ఎప్పుడైతే ఛానల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారో అది ఖచ్చితంగా ఆ విధమైన కోణంలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఎల్లో మీడియా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేసింది. ఒక 70% ఎల్లో మీడియానే ఉంది నాకు తెలిసినంతవరకు, 30% ఇంకా కొన్ని వాల్యూస్ ఉన్నవన్నాయి, కొన్ని